అమ్మా మీ పేరేంటి? నా పేరు చిట్టమ్మ. చిట్టమ్మ. ఆ ఇల్లు మీదేనా? ఆ ఇల్లు నాదేనండి. మీదేనా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరు లేరమ్మా, నేను ఒక్కదాన్ని. మీరు ఒక్కరే ఉంటున్నారా? పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాను, చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయారు? 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయిందా? పిల్లలు లేరమ్మా. మీరిద్దరే ఇంట్లో ఉండేవారు పెళ్ళైన దగ్గర నుంచి. మీ అత్త మామ కూడా ఇక్కడే ఉండేవారా? ఎవరు లేరమ్మా, అత్త మామ లేరు. చచ్చిపోయారు, ఎప్పుడో చచ్చిపోయారు. అవునా? మరి మీరు ఒక్కరే కదా, మీరు చూస్తే మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు నడవలేకపోతున్నారు. ఎవడన్నా అంత ముద్ద తీసుకొచ్చి పెడతారమ్మా. అన్నం వండుకోలేని చేతులు రావు. ఈ చెయ్యి ఇరిగింది, ఈ గోడ జారింది, ఈ నడుము జారింది, ఈ కాలు ఇరిగింది. మళ్ళీ ఈ కాలు రావమ్మ నడుస్తానికి. అన్నం వండుకోలేను, నీళ్ళు తెచ్చుకోలేనమ్మ. నీళ్ళు పోసుకోవాలంటే అమ్మ నన్ను బయట నడితే సన్నీళ్ళు కసినన్ను పోసి గుడ్డ జాడించి పడేస్తారు. పోకలేదంటే ఒక అమ్మకు కొని పెట్టి ఇచ్చింది. నాకేమీ లేదమ్మా. అదే ఎప్పుడు బాగుండంగా వేసుకున్న ఆ పాక. నా పరిస్థితి అట్ట ఉందమ్మా. శివుడు వచ్చింది, మా అన్నం తింటుంటే ఇది దిగదు. దిగపోతే పై గుడ్డు పైన కింద గుడ్డుకి తేలిపోద్ది. కళ్ళమ్మ నీళ్ళు పడపడ కారిపోతుంది. ఇంక ఇప్పుడు కూర్చుని మంచిని తాగినాక అప్పుడు చదువుకుంటుంది. అన్నం కూడా తినలేనమ్మ. అన్ని మెతుకులు కానీ ఎక్కువ తినలేను. అందరూ పోయారు, అందరూ చచ్చిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు తల్లి. నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. కులపోళ్ళు ఏ కులమని ఆ కులమని ఈ కులమని కాకుండా ఎవరు పెడతాళ్ళు అంత ముద్ద తెచ్చి పెడితే తిన్నాక దేక్కుంటూ వెళ్తే మంచం కాడికి వెళ్తే ఎవడో ఒకళ్ళు తీసుకొచ్చి కేకెత్తి తీసుకొచ్చి మంచమే పడేస్తా. నా పరిస్థితి అట్ట అయిందమ్మా. చాలా పెద్ద కష్టమేమమ్మా ఈ వయసులో మీకు. అవి అన్నీ కూడా కష్టాలే. రాజ్యలాగా బతికానమ్మా నేను. ఇంత బారుండే ఎంటికలు జడేసుకుని 3 వేసుకుని ఒక్క పువ్వు పెట్టుకునేదాన్ని. నా ఎవసంతా పోయింది. జామ మొక్క తీసుకొచ్చి ఎంత మొక్క పెట్టి చూడెంత కాయలు తీయగా ఉంటాయి. ఎవడు పెడితే వాళ్ళు కోసుకుంటారు, తింటున్నారు. నువ్వు అప్పుడు వేసిన చెట్టు ఈరోజు అందరూ తింటున్నారా? తింటే తిన్నాయి, తినే కాయలేకమ్మా. అంతేలాబా. బియ్యం కూడా ఇస్తలేదమ్మా. కోట బియ్యం చేతులు పడతలేదని. షుగర్ ఉందమ్మా. షుగర్ ఉంటే అమ్మ మందులు అవన్నీ మందులు తేవాలంటే 5,000 వచ్చి మందు. దండం పెడితే ఎక్కడ రోజు వచ్చినప్పుడల్లా ఎక్కడ తెచ్చిమమ్మ నీకు మందులు అంటే కొద్దిగా అవి కాసినాయి దండం పెడితే ఆ దాటగారికి జాలేసి ఆ వయసులో మనం అట్టగా ఉంటామేమో. ఆ రోజు వస్తేనేను ఆయన ఇస్తా. ఆకలి అయితే ఊరు పెడతారమ్మా. ఆకలి అవుతుందంటే ఊరు పెడతారు. తినే ముద్ద కూడా పెట్టరుగమ్మ. కడుపు జాలేసి ఎవరన్నా జాలేసి పాప ఎట్ట బతికిందో ఎట్ట అయిపోయింది అని తినే ముద్ద తీసుకొచ్చి పెడతారు. ఎంత ముద్ద ఆకలి వేసిందంటే ఎవరు చెప్పుకోను. కొడుకులా కూతురులా ఎవరు ఉండాలని చెప్పుకోను. దేవుడికి చెప్పుకోవాలి. సరే మమ్మ, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? తీసుకుంటానమ్మా. ఇందులో కిరాణా సామాన్లు, కందిపప్పు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మమ్మ. నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఎవరి చేతను వండించుకో. కొబ్బరి నూనె కూడా ఉంటుంది తలకు రాసుకోవాలనుకుంటే. సరేనా? ఇగమ్మమ్మ చీర, ఇది దుప్పటి దీని మీద పెట్టినా. ఈ తర్వాత లోపల పెట్టించేస్తాలే, మళ్ళీ మొయ్యలేవు కదా. ఇక్కడ పెడుతున్నాను, సరేనా? కొంచెం ఖర్చులకి అయితే డబ్బులు ఉంచుకోండి. సరే, ఇచ్చిన డబ్బులతో మందులు కొనుక్కొని కొద్ది రోజులు కంప్లీట్గా అన్నం తినండి. ఇలా ఎవరైనా మంచివాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూడాలని, మిమ్మల్ని ఆశ్రమంలో జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సరేనా? మరి వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా, బాయ్.